పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా శ్రీనివాసరావు బాధ్యతలను శుక్రవారం నాడు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు నెల్లూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామ శివారులోని తెల్లమద్ది చెట్టు కింద స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ మండపంపై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకరించిన వేదికపై స్వామివారిని, అమ్మవార్లను ఆశీనులు చేసే అర్చకులు స్వామివారిని శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా భక్తులకు కనీస సౌకర్యాలను సమకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా ఈవో కొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ రోజున శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం తిథి అయినందున ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. ఈ రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారి దేవాలయంలో మహామండపం నందు మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు సమిష్టిగా శ్రీ సువత్సల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా వివిధ మేళ తాళాల తడుమున వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరుపబడింది. కావున భక్తులు 50 మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీ ఇన్స్పెక్టర్గా శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు పర్యవేక్షకుగా వ్యవహరించారు. మధ్యాంజనేయ స్వామి సూపరింటెండెంట్ కె రంగారావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 90 రోజులకు గాను 8,69,182 రూపాయలు ఆదాయము దేవస్థానానికి లభించిందని ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపునకు కామయ్యపాలెం సేవా సంఘం, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయీస్ సేవా సంఘం, ఆలయ అర్చకులు సిబ్బంది, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారని ఈవో తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.